ఆశించున్నాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా, ఒంటరిగా నెట్టబడతారా? చాలా ఏమా ఎక్కువ నీతి కలిగిన వారిని, పరిశుద్ధుగా ఉండే జీవితాన్ని జీవించే వారిని ఎప్పుడు కూడా జనంలో కలవలేదు, ప్రజల్లో కలవలేదు. ఇప్పుడు నువ్వు నూతిగా చూస్తున్నప్పుడు ఎవరికైనా నలుగురు కూర్చున్న తర్వాత ఈ లోక సంబంధమైన మాటలు చెప్తున్నప్పుడు, అబ్బాయి ఎందుకు ఈ లోక సంబంధమైన మాట్లాడతారు, మీరు పరిశుద్ధంగా ఉండండి, దేవుని యొక్క మాటలు చెప్పు. ఒక్కడు అక్కడ, ఒక్కడు నువ్వు ఒంటరిగానే అయిపోతావు. చాలా మందిని నాకు చెప్పే మాట ఏంటంటే కొంతమంది వివాహం కాకపోతే ఒంటరిగా ఉంటే అది వేరుగా ఉంటుంది అన్న. నేను పెళ్ళిన తర్వాత కూడా పిల్లలు ఉన్నారు, అందరైనా కానీ నేను ఒంటరిగా అయిపోయాను. లేకపోతే నాకు అన్నీ ఉన్నా కూడా నేను ఒంటరిగానే ఉన్నాను. నాకు చూసినప్పుడు వల్ల నా జీవితంలో ఎన్ని ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ జీవితంలో సంతోషం అనేది ఏది లేదు అనేది ఒంటరితనం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలైన మనము ఒంటరిగా ఉండడం వలన ఎవరితో ఉండాలి? ఒంటరిగా ఉండేటప్పుడు ఒంటరిని కాకుండా మరి ఎవరితో ఉండాలి అంటే ప్రభుత్వంలో ఉండాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మందవును, ఎన్నిక లేని వాడు బలమైన జనము. గట్టిని సపోర్టు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒంటరైన వాడు ఏమంటున్నాడు? 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలము గల బలమైన జనము. ఇదేంటండి? మనం ఏమంటున్నాం? ఒంటరిగా ఉన్నాను, ఏం దోషం లేదు, ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడిని అయిపోయాను, నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను దేనికి పనికిరానని నన్ను ఒంటరితనం చేశారని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. అసలు ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడు కాదు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో వచ్చి జాగ్రత్తగా గ్రహించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. 51వ అధ్యాయం 2వ వచనం వద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాని ఆలోచించుడి. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని, నేను అతన్ని ఆస్వాదించి అతను ఎక్కువ మంది ఉన్నట్లు నేను చేసి తిని. గట్టిగా సపోర్ట్ ఉంటుంది మాట. అవును, ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే పిలిచాడు దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ ఎవరితో ఎత్తుకొచ్చో తెలుసు, ఎవరిని ఎత్తుకొచ్చో తెలుసు, ఎవరితో ఎక్కువ సువాసన చేయొచ్చో తెలుసు. అమ్మా ఏమా చెప్పండి, ఎవరితో? దేవునితో ఎక్కువ నువ్వు సువాసన చేయొచ్చు. ఒంటరిగా ఉండే దేవునితో మాట్లాడచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడే దేవునితో కనబరచవచ్చు. ఎక్కువ దేవుని సన్నిధిలో ఎక్కువ మొరపెట్టచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడే నేను దేవుని పిలుస్తాను. ఒంటరిగా ఉంటున్నాను, వ్యర్థమైన చూస్తున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, వ్యర్థమైన సుఖం చూస్తున్నాను, ఒంటరిగా ఉంటున్నాను అనే ఆలోచన ఎప్పుడు చేయదు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ చేతిలో ఒకటి ఉండాలి.
ఏంటి తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. గట్టిగా చేద్దామా? ఈ చేతిలో ఉండాలి పరిశుద్ధ గ్రంథం. ఎప్పుడు మీ చేతులు పరిశుద్ధ గ్రంథం ఉంటుందో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తుందంటే, అందుకోసం కీర్తనాకారుడు చెబుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. కీర్తనాకారుడు 119వ కీర్తన 50వ వచనాన్ని చదివితే ఎక్కడ అంటాడు, నీ వాక్యము ఏం చేస్తుందంటే, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు వాక్యము నేను ఏం చేస్తుందా, నీ వాక్యములను బతికించుచున్నది, బాధలలో నాకు నెమ్మది కలగ చేయించున్నది. గట్టిగా లేదు. ఒంటరిగా ఉంటే ఎక్కువ దేవునితో ఉండవచ్చు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఈ లోకములకు వచ్చినప్పుడు తన తల్లి గర్భములో పుట్టిన తర్వాత తన నీతిగా, యథార్థంగా, పరిశుద్ధతగా ఎప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో ఒంటరి అయిపోయాడు. మొదట ఒంటరి అయిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మందిని గమనించారు, కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ దూరం అయిపోయారు. లాస్ట్కి తన సహోదరుడు కూడా, నువ్వు మాకేం బోధించొద్దో నువ్వు వెళ్ళి నీ శిష్యుడికి బోధించండి. యేసు ప్రభు చూస్తున్నప్పుడు ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండని తన తండ్రితో ఉండేవాడు. ఎప్పుడు కూడా పనులంతా ప్రార్థించేసేవాడు. పనులంతా కూడా సువార్త ప్రకటించేవాడు, అంతా చేసేవాడు. రాత్రంతా కూడా ఎవరితో గడిపోవడం తెలిసి ఎక్కువ దేవుడితో ఎక్కువ గడిపేవాడు, దేవుడితో ఎక్కువ మాట్లాడేవాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? ఒంటరిగా ఉన్న వ్యక్తికి యేసు ప్రభు వస్తున్నాడంటే, ఎరుకో పట్టణానికి వస్తున్నాడంటే జనసమూహం ఎంతమంది వచ్చారు? యేసు ప్రభు వస్తున్నాడంటే ఐదు చూసినప్పుడు 5,000 మంది అక్కడ ఉంటే 3 రోజులు ప్రసంగానికి ఎంతమంది వచ్చారు? 5,000 మంది వచ్చారు. 5,000 మందికి చూసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదిస్తే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఆయన ఒంటరిగా లేడు. ఆయన పంపించిన వాడు తనతో ఉన్నాడు కనుక మరి ఈరోజు ప్రపంచ దేశములన్నీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాయి. గట్టిగా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలను ఒంటరి అనేది ఎప్పుడు ఆలోచించు. నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు నేను ఒంటరితనంగా ఉంచడు. ఎప్పుడు నువ్వు ఉండాల్సింది ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను అనేది లోక సంబంధంగా ఉంటుంది. ఒంటరి లోక సంబంధిగా ఉంటే ఈ లోకాశలు నీకు ఉంటాయి, ఈ లోక తలపులు నీకు ఉంటాయి, ఈ లోకాశలు నీకు కలుగుతాయి. అప్పుడు నువ్వు ఒంటరి అపవాది ఊళ్ళో పడిపోతున్నావు, పాపంలో పడిపోతున్నావు. ఒంటరిగా ఉంటున్నా నువ్వు అనుకోకుండా ఎప్పుడు నీకు చూసినప్పుడు దేవునితో గడుపు. ఒంటరిమైన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నికలేని వ్యక్తి, పనికిరాని చిచుడి పనికిరాడురా, పద్ధాకుడి ప్రార్థన, పద్ధాకుడు ఒంటరిగా ఉంటాడు. ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడతాడు? ఫోన్లో కాదు మాట్లాడాల్సింది, దేవునితో. అదే దేవునితో మాట్లాడాలి. ఎప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటావో, దేవునితో ఉంటావో, ఒంటరిమైన నిన్ను ఏం చేస్తారో తెలుసా? గొప్ప జనముగా నిన్ను దేవుడు ఆస్వాదిస్తాడు. అందుకోసమే ఏం చేస్తారంట? చూడండి, జాగ్రత్త గ్రహించిన ఇందాక మనం చదివాం కదా, అబ్రహామును గురించి ఏం ఇచ్చారు? మీ తండ్రి అయిన అబ్రహామును గురించి, సంగతుల గురించి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాల గురించి ఆలోచించండి. అతని ఒంటరి అయినప్పుడు నేను అతన్ని పిలిచితని, నేను ఆస్వాదించుతని, ఎక్కువ మంది ఉన్నట్లు ఏం చేసింది? గట్టిగా ఆస్వాదించాడు. మీకు ఆదికాండం 12వ అధ్యాయం కానుంచి అబ్రహామును గురించి మరి చదివినప్పుడు, ఆదికాండం లాస్ట్
కూడా ఆయన ఎలా ఆశీర్వదించాడో, తన పిల్లలను ఎలా గొప్ప జన్మగా చేశాడో. ప్రేమిగా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడితో ఎక్కువ వచ్చు. అదవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడే అక్కడేదో మాట్లాడుతున్నారు, చూసొద్దాం. అక్కడేదో గొడవ పెట్టుకుంటున్నారు, పోయి వాళ్ళు దూరదాం. అక్కడేదో చిత్రం జరుగుతుంది. అయ్యింది నీకు అవసరం. ఇవన్నీ వదిలేసి ఎక్కువ నేను దేవునితో ఉండడానికి ఇష్టపడను. అందుకోసం శారా అబ్రహాముకి ఎప్పుడు పుట్టాడో సంతానం అందరూ అనుకున్నారు. ఇతనికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు పిలిచాడు అంటున్నాడు అబ్రహాముని. మరి చూసిన అబ్రహామునికి దేవుడు వెండి బంగారం అన్నీ ఇచ్చాడు. ఎవరు లేరు, పిల్లలు లేరు అనుకున్నారు. కానీ ఉన్న సంవత్సరాల వయసులోనే దేవుడు ఏం చేశాడు? ఒంటరిగా ఉంచాడా? దేవుడిని అడిగాడు, ప్రభా మరి చూసినప్పుడు ఎంత ఇచ్చాడు? నా తర్వాత ఎవరు? ఇగో నా పరివాడైనా ఎలియాజరేనా? లేదు. లేకపోతే ఇస్మాయిలా? లేదు. శారా కన్న కుమారుడే అన్నాడు. మరి శారాకి 90 సంవత్సరాల వయసులో దేవుడు పిల్లనిచ్చాడు. గొప్ప జనం ఉన్నట్లుగా దేవుడు ఆశ్రయించాడు. మీకు చదివితే చాలా జాగ్రత్తగా మీకు చదివితే చాలా విషయాలు మీకు ఆది కాండంలోనే దొరుకుతాయి అన్నమాట. ఆది కాండంలోనే మీకు దొరుకుతూ ఉంటాయి చాలా విషయాలు. గట్టిగా చేద్దామా? ఆది కాండంలో 12వ అధ్యాయం 10వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం, అలాగే నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనం, ఇవన్నీ చూసినప్పుడు యేసయ్య గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం, ఇవన్నీ కూడా దేవుడు అబ్రహాముని ఎలా పిలుచుకున్నాడో, ఒంటరైన వాడిని ఎంత గొప్పగా ఆస్వాదించాడో మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యేషయా గ్రంథంలోనే 29వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. 29, 22వ వచనం చదవాలి. చూడండి, అందుచేతను అబ్రహాముని విమోచించిన యెహోవా యాకోబు యొక్క కుటుంబమును గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఎందుకని? చూడండి, ఆది కాండం 28:15. ఆది కాండము 28:15. దేవుడు ఒంటరైన వాడిని ఏదైనా చేయగలరు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను నేను విడవను. ఒక్కడే బయలుదేరాడా? 10 మందిని తీసుకుని బయలుదేరాడా? ఒంటరిగా. అదైతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఆదామును సృష్టించాడా? ఇద్దరు అవ్వను కూడా సృష్టించాడా? ఆదాము ఒంటరిగా ఉన్నాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రితో సవాసం చేస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏం ఆలోచించేసాడు? తన సాటి అయిన సహాయము చేయకపోవని తన పక్కనే తీసి స్త్రీలుగా చేసి వారిద్దరికి సత్పరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపో అని ఆశించారు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ ఎవరితో ఉండొచ్చు? అమ్మా దేవుడితో ఉండవచ్చు. నేను ఒక్క విషయం చెప్తాను, మీకు జ్ఞాపకం. ఇంట్లో గట్రా భార్య పిల్లల కుటుంబం ఉండదు. ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. నువ్వు వెదలకుండా శుభ్రంగా ఇంటికాడ శుభ్రంగా పనులన్నీ చేసుకొని అన్ని చర్చికి వెళ్తున్నాను ఒంటరిగా వచ్చేసి చర్చిలో మొదలు ఈ బలిపీఠ దగ్గర కూర్చొని శుభ్రంగా ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుడికి ఎక్కువ ఆశ్రయించేది ఒకటే.
ఎప్పుడు కూడా ఒక్కటే, నువ్వెంత సమయాన్ని ఎంత ఎక్కువగా దేవునితో గడుపుతూ ఒంటరిమైన వాడు ఏ మందో ఎక్కువ గడపట్లేదు కదా. నేను ఆశ్రయించబడలేకపోతున్నా, నేను దీవించబడలేకపోతున్నా. దేవుడు చూసినప్పుడు నేను సేవ చేస్తున్నాను, కానీ నా సేవ పరిచయం కూడా ఆశీర్వాదం లేదు. ఎందుకు? నేను చూసినప్పుడు వివాహం అయింది కానీ నా పిల్లలు లేదు, మేము ఒంటరిగా ఉన్నాం. దేంట్లో అన్ని చాలా మంది అంటూ ఉంటారు, నాకు అదే అర్థం కాదు. కారణం ఏంటంటే వీళ్ళకి నమ్మడానికి నమ్ముతారు, కానీ దేవునితో ఎక్కువ సువాసన చేయరు, దేవునితో ఎక్కువ మాట్లాడరు, దేవునికి ఇష్టానుసారంగా జీవించరు, దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తుంటారు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు. గట్టిగా లేదమ్మా. నేను మంచిగా ఒక పాస్టర్ గారిని వచ్చాను. ఆయన నాకు నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు పరిచయం అన్న. దేవుడు నాకు పెళ్లి లేకుండా దేవుడు నన్ను సేవ చేయాలంటున్నాడు. నేను అన్న మంచిది, దేవుడు మాట్లాడితే మాత్రమే ఖచ్చితంగా నేను బహుగా చేస్తాడు, బహుగా ఆస్వాదిస్తాడు, నేను గొప్ప జన్మ ఉన్నట్టు ఆస్వాదిస్తాడు, గొప్ప సంఘంగా కూడా ఆస్వాదిస్తాడు. అన్న ఏ సంఘం ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదించను అన్నాడు. నేను ఆస్వాదించదుగా, దేవుడు నేను ఆస్వాదించాను. ఓకే, నువ్వు ఆస్వాదించమంటున్నావు కాబట్టి వేస్తున్నావు, నేను ఆస్వాదించాను. ఓకే, ఆస్వాదించిన తర్వాత మొన్న మంచి కలిసాడు. నేను అప్పుడు చాలా విషయాలు మాట్లాడాను. పెళ్ళి కూడా అవసరమే, వివాహం కూడా చేసుకోవాలి, ఇద్దరు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఒకరిని వివాహం చేసుకోకుండా ఒంటరిగా దేవుడిని పిలిస్తే నీకు కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేస్తావు. కొంతమందిని ఇప్పుడు నువ్వు సమర్పించగలిగి ఉన్నావు కదా, కొంతమందిని ప్రభు నాతో కూడా, కొంతమంది సమర్పణ కలిగిన వారిని నాతో కూడా రావాలి ప్రభు అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేశాను అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను. ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండి ఏమంటున్నాడు తెలుసా? అన్న, నా సంఘము అభివృద్ధి పొందట్లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తెలుస్తుందన్నా. ఏంటంటే పెళ్ళికి దీనికి సంబంధం ఏంటి నాకేం అర్థం కాదా. ఇప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా? 58 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? నేను ఒకటే నువ్వు దేవునితో గడిపిన వాడు కాదు. ఒంటరిగా ఉండి ఏమైపోతున్నావు అంటే నువ్వు లోకాశలో పడిపోయావు, లోక తలంపులో పడిపోయావు, లోకాశలు నీకు కలుగుతున్నాయి. ఒంటరిగా నేను దేవుడు పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? పిలిచినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి, దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. నీకు చూసినప్పుడు లోకాశ, శరీరాశ, నేత్రాశ అన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. వీటన్నిటిని సమ్ముకొని దేవునితో ఉండాలి. అప్పుడు నీ ఒక్కడు 1000 ఎన్నిక లేని వాడు గొప్ప జనముగా దేవుడు శరీర శక్తి దేవుని కొన్నది. గట్టికి సఫలం తెలుపుతాను. దేవుని కొన్నది ఒక్కటే గుర్తించు. ఈ రోజు నువ్వైనా ఒకరిని బజార్లో నేను ఎన్నిక లేదని అనుకుంటున్నాను, నేను పనికిరాన్ని అనుకుంటున్నాను. దేవునితో నువ్వు తాగుబోతుంటున్నాడు, తిరుగుబోతుంటున్నాడు. ఈరోజు నీ ఆశీర్వాదం ఎదురు రావాలంటే ఒకటి, ఎక్కువ దేవుని కృప నువ్వు పొందుకుడు కాక. ఒక్క విషయాన్ని చూడండి, అక్కడ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నన్ను ఏర్పాటు చేసుకుని యాకోబు, ఎవరంట? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని తాన కొలల నుండి పిలుచుకున్నవాడా, నువ్వు నా దాసుడవని నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకున్నానని నీతో నేను చెప్పి ఉన్నా. గట్టిగా సవాలు వదిలిపెట్టాడు దేవుడు. అబ్రహాము ఎలా ఉన్నాడంట?
దేవునికి ఎలా ఉన్నాడంట? స్నేహితుడిగా మారిపోయాడు. స్నేహితుడిని వదిలిపెడతారు, మంచి స్నేహితుడిని. ఇప్పుడు దేవుడితో స్నేహితుడు అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. నా స్నేహితుడేనా అబ్రహాము? గట్టిగా చేద్దామా? మరి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కలెక్టర్ గారు మా ఫ్రెండ్ అండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు మా ఫ్రెండ్ అండి, లేకపోతే కొద్ది గొప్ప గొప్ప వాళ్ళందరూ మా ఫ్రెండ్ అండి, ఆ పనికిరాని వాళ్ళందరూ మా ఫ్రెండ్లు కాదు అని చెబుతున్నాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, నీకు యేసయ్యే అడుగుతున్నా. నీకు స్నేహితుడిగా ఉండాల్సిన దేవుడు యేసయ్య. గట్టిగా లేదమ్మా? నువ్వు ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎన్నిక లేని దానిగా ఉండొచ్చు. ఒకరిని చూసినప్పుడు చదువులో కూడా కొంతమంది ఏమైపోతారు, జీరో అవుతారు. మరి నేనేం చదువుకున్నా? నాకు ఇప్పటికి బట్టి అమ్మటికి ఆహారం. కానీ దేవుని కృప అదే, దేవుని కృపే. ఆయన కృప లేకపోతే ఆయన నిన్ను పిలుచుకున్న తర్వాత ఆయనతో నువ్వు ఆయన దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు ఆయనతో మాట్లాడుచున్నప్పుడు నిన్ను గొప్ప జనం చేయగాక, నిన్ను గొప్పగా ఆస్వాదించుగాక. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? అతన్ని ఆస్వాదించాడు. ఎవరిని? అబ్రహాముని. ఆశీర్వాదం వెళ్ళిపో. ఆయన ఒక్కడితోనే ఉందా? ఆయన ఒక్కడితోనే అయిపోయిందా? తరతరాల వరకు ఆయన పిల్లల 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 వరకు ఆశీర్వాదం ఉండదు గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా గ్రహించండి. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుంచి ఒక మాట. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము చూడండి, బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు అన్ని విషయంలో గట్టిగా సపోర్ట్ కొట్టి ఒక్క విషయంలో ఒకటి ఆస్వాదించాడా? పొలంలోనే ఆస్వాదించాడా? గొర్రెలలోనే ఆస్వాదించాడు? ఒకటి ఆస్వాదించాడా? అన్ని విషయాలు ఆస్వాదించాడా? లోక సంబంధమే కాదు, ఆత్మ సంబంధమైన ఏదైనా సరే, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న బిజినెస్ కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యవసాయమే కావచ్చు, నువ్వు చేతి పనే కావచ్చు, అన్ని విషయాల్లో నీవు ఆశీర్వాదంలో ఉండు కాక. గట్టిగా వెళ్దామా? పిలుచుకున్న దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకోసం బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. రోమా 4వ అధ్యాయం మొదటి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు ఏం దొరికిందంట? అబ్రహాముకు ఏమి దొరికిందని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణమును కలుగును గాని అది దేవుని ఎదుట కలగలేదు. మనకు సాక్షాత్కారం. చాలా మంది ఏమనుకుంటారు, అమ్మాయి దేవుడు నమ్ముకున్నావు, నీకేం కలిగింది, ఏమి ఇచ్చాడు దేవుడు? నన్ను కూడా అంటారు, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నావు, నేను కుమారుడు చనిపోయింది, ఆస్తి మొత్తం పోయింది, అన్నీ పోయింది కదా అంటారు. నాకు చూసినప్పుడు నేను ఒకటంటే, నా తల్లి లేదు, నా తండ్రి లేదు, ఎక్కువ చూసినప్పుడు తోడుకుంటున్న వాళ్ళు లేక అనేకులు నాకు తల్లిని ఇచ్చాడు. నేను ఇప్పుడు ఎవరినైనా చదువు వచ్చిన అమ్మనాడు నాకు అమ్మాయిని పిలవాలనిపిస్తుంది, నాకు అమ్మాయిని పిలవాలనిపిస్తుంది. మమ్మీ ఎప్పుడైనా నిన్ను పేరు పెట్టి ఎప్పుడు నేను తొందరగా చెప్తున్నా. నాకు సొంత అంటే మణిపూర్ గారు కానీ వీళ్ళందరూ కానీ కొంచెం చాలామంది చూసినప్పుడు చచ్చిపోయి తర్వాత ఎందుకంటే ఎక్కడైనా సరే ఇప్పుడు నేను మన సంఘంలో ఎక్కడ తర్వాత వయసున్న అందరూ కూడా ఒక తండ్రిగానే ఎప్పుడు కూడా ఎందుకంటే ఒకటేంటంటే ఎంతమందిని ఇచ్చాడు? ఒక తండ్రి ఒక తల్లి నాకు లేకపోతే ఎంతమందిని ఇచ్చాడు? ఆయన ఎంత నమ్ముకోండి అనేక తల్లిని ఇచ్చాడు. చాలామంది నాన్నగారు ఎందుకంటే ఎంతోమంది నాన్నగారు వచ్చారు. భాస్కర్ గారు మా ఇంట్లో ఆ భాస్కర్ గారు కూడా ఆయన వచ్చినప్పుడు నేను ఒకటే అనుకోండి, నేను ఎప్పుడు నాన్నగారు చూస్తున్నప్పుడు ఎంత గొప్ప. ఎందుకంటే తండ్రితో గడిపే
నిలబడే సమయం మనకు లేదు. అప్పుడు తండ్రి ఇలువేంటో మనకి తెలియదు. మన కన్న తల్లిదండ్రులతోటి చూసినప్పుడు అప్పుడు వాళ్ళ ఇలువేంటో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఇలువైన తర్వాత వాళ్ళ విలువేంటో మనకు అర్థమైంది. వాళ్ళని ఎక్కడ చూసుకుంటామంటే బిడ్డలను చూసుకుంటాం. మన తండ్రి లాంటి వాళ్ళని, మన తల్లి లాంటి వాళ్ళని ఆ ప్రేమతో చూసినప్పుడు మన మనస్ఫూర్తిగా అమ్మా నాన్న పిలిచినప్పుడు ఆ అనుభూతి మనం గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అందుకోసం అబ్రహాము ఏమయ్యాడు? అనేకులకి ఏమయ్యాడు? మన తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించేదిగా. అంతేకాకుండా 51 అధ్యాయంలోనే 2వ వచనంలో మన తండ్రి అయిన అబ్రహాము గురించి, ఎవరి తండ్రి అంటే ఆయన? మనందరికీ తండ్రి. గట్టికి సపోర్ట్ ఉంటే అందుకోసమే నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ దేవునితో మాట్లాడాలి. నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను గొప్ప చేసేవాడు ఆయన. అదేవిధంగా నీకేది అవసరమో ఎందుకోసమే ఇక్కడ నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే, ఒంటరిమైన నిన్ను 1000 మందిగా చేయగలుగుతాడు. అదేవిధంగా 1000 మంది ఎవరు? నీ సంతానమే ఉన్నదా? గడిగలదు. నీ పిల్లలు తరతరాలు ఉంటుందిగా. గడిగలు చేద్దామా? హల్లెలూయా. నా ప్రియమైన ఇప్పటికీ 120 సంవత్సరాలు 125 సంవత్సరాలు ఉన్నవాడు, సజీవులు ఉన్నవాడు ఉన్నారు. అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడి పిల్లలు మన జీవితంలో మనం ఎన్ని లోకాశలు కలిగిన వాడు, లోకతలంపు కలిగిన వాడు, లోకంలో ఉన్న ఆశలన్నీ నెరవేర్చుకున్నవాడు మంచిగా పోతాడు. పాపం వల్ల జీవితం మరణం. ఎప్పుడు కూడా దేవుడితో పడుకోవాలి. దేవుడు దినదినం నీకు ఆయుషించుగా, నీకు ఆరోగ్యం ఇచ్చుగా. మన పెద్ద మీది పోతే రీడింగ్లో 100 సంవత్సరాలు 102 సంవత్సరాలు కావాలి. అసలు అదే వచ్చింది ముందే. ఆమె ముందు వచ్చింది ప్రార్థనకి. అదే ఆమె ముందు వచ్చింది ప్రార్థనకి. ఆమె ముందు వచ్చింది అంటుంది. వాక్యం అయిన తర్వాత ఆయన చూసినప్పుడు ఇక్కడ మా ఊళ్ళో మంచిగా వాక్యం చెప్పేవాడు ఎవరు లేదే. అప్పుడప్పుడు రాయి అంటుంది. అప్పుడు ఆమె అంటుంది, అమ్మ నీ వయసు ఎంత అమ్మా? 102 సంవత్సరాలు గడిపిస్తున్నాడు. అసలు నాకు అంటే అవ్వంటుంది. ఎప్పుడు దేవునితోనే ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన గట్టిగా నువ్వు దేవుడితో గడుపు. దేవుడు నీకు ఆయుషించను గాక. దేవుడు నిన్ను గొప్ప జనం చేయదు గాక. నువ్వు గొప్ప జనంగా మార్చబడదు గాక. నువ్వు గొప్పగా ఉండు గాక. నువ్వు ఆశీర్వాదముగా ఉండు గాక. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు నేర్చుకుంటున్న ప్రతి మాట నీ ఎడల నెరవేరును గాక. ప్రతి వాగ్దానం దేవుడు నీ ఎడల నెరవేర్చును గాక. నిన్ను ఆరోగ్యవంతురాలుగా మార్చబడును గాక. నువ్వు లేని పిలవని గొంతులేదు గాక. నీవు శక్తిమంతురాలుగా మార్చబడును గాక. బలహీనమైన నిన్ను బలవంతురాలుగా మార్చబడును గాక. చూసిన ప్రమాదంతో నిన్ను విడిపించి నిన్ను అర్పించేవాడిగా చేయను గాక. నిన్ను ఆశీర్వదించును గాక. ఏం చేశారు? అబ్రహాముని 24 అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను, మనల్ని, ఈ సంఘాన్ని, ఈ వాక్యాన్ని, ప్రతి ఒక్కరిని అలాంటి ఆశీర్వాదం నీకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నా. మా పరిశుద్ధమైన నా తండ్రి యేసయ్యా, ప్రభు నా తండ్రి, ఒంటరి వాడు, ఎన్నిక లేని వాడు, గొప్ప చిన్నగా ఉన్నావు. నిజమే, అంత గొప్పగా ఉంది ఆయన. ఆ గొప్ప చిన్నగా అవ్వాలన్నా, ఒంటరి వాడు 1000 మంది అవ్వాలన్నా ఆ తండ్రి నీతో నేను గడపాలి, నీతోనే మాట్లాడాలి, నీతో ఏకమవ్వాలి, నీలో ఉండాలి, నీలో జీవించాలి. అబ్రహాము నీ తండ్రి అబ్రహామును చూడండి, నేను కలిగిన చారాను చూడండి.
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచావు, ఆయన గొప్ప చర్మం ఉన్నట్లుగా ఆయన ఆస్వాదించావు. అలాంటి ఆశీర్వాదం నీ బిడ్డలందరికీ అనుగ్రహిస్తున్నారు. ఈ వాగ్దానం ఇదందరి హృదయంలో నెరవేర్చి ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.